భారత్ మాతాకి జై. ఈరోజు సెప్టెంబర్ 17 మన తెలంగాణ విమోచన దినోత్సవంగా దాదాపుగా మనం ఒక 50-60 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. ఈ రోజు నాడు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలని కోరుకున్నా కానీ ఇంతవరకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రోజు కావాలని కోరుకుంటున్నది. అధికారానికి వచ్చినాక మాత్రం దీన్ని పక్కకు పెడుతున్నారు. ఏ రోజైనా కానీ తెలంగాణకు మనం నైజాం నుంచి విమోచన కలిగింది. భారతదేశం మొత్తానికి ఆగస్టు 15 నాడు వస్తే మన తెలంగాణకు మాత్రం నైజాంల పరిపాలనలోనే మనం చాలా సంవత్సరాలు చాలా బలహీనంగా బతికి ఉండడం జరిగింది. వాళ్ళ యొక్క నిరంకుశత్వానికి బానిసలుగా మనం వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి ఆ రోజు నాడు మనం విముక్తి కోసం మన ప్రియతమ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ సెప్టెంబర్ 17 నాడు మొత్తం మిలిటరీని దించి ఇక్కడ నైజాం వాళ్ళను మొత్తం అంతమోదించి మనకు స్వతంత్రాన్ని ప్రకటించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జోహార్ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జోహార్. అదేవిధంగా ఈ రోజు నాడు మనకు మన భారత ప్రధాని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు కావడం సుధా దాంట్లో మనకు ఒక అదృష్టంగా భావించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు నాడు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేమందరం హాస్పిటల్లో అయితేంది, కూడల్లో అయితేంది, అరటిపళ్ళు అయితేంది, పులిగోర అయితేంది, రైలు బండ్లలో దూర ప్రయాణం చేసే వాళ్లకు పులిహోర ప్యాకెట్లతో పంచడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్లో పంపకం జరుగుతుంది. ఈ కూడల్లో సుధా అరటిపళ్ళతో పంచుతున్నాం. ఇది మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తరఫు నుంచి అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ ప్రధాని వికసిత భారత్ నిర్మాత మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని కేసముద్రం మండల వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఈ బ్రహ్మంగారి గుడి సెంటర్లో తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా వివిధ ప్లేసులలో, అదేవిధంగా ఇక్కడ ఈ సెంటర్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, గ్రెయిన్ మార్కెట్ రైతులకి, రైల్వే స్టేషన్, వివిధ ప్రాంతాలలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ రోజు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ మనది హైదరాబాద్ నిజాం నవాబుల చేతిలో మన హైదరాబాద్ సంస్థానం ఉండేది. మరి అప్పటికి ఆ నిజాం సంస్థానంకి మనకు స్వాతంత్రం రాలేదు. మరి ఆ నిరంకుశ పాలన రజాకార్ల కాలంలో ఎన్నో అకృత్యాలు జరిగేది. ఎన్నో అకృత్యాలు, వాళ్ళ పిల్లల్ని చంపేసి, వాళ్ళ భర్తని చంపేసి, వాళ్ళ ఎదురుగానే మహిళలను మానభంగం చేసి అలాంటి అనేక అరాచకాలు సృష్టించి అవసరమైతే వాళ్ళ భర్తల్ని పిల్లల్ని చంపి వాళ్ళ చుట్టూ బతుకమ్మాడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి నిరంకుశత్వాన్ని, రజాకార్ల పాలనను, నిజాం పాలనని విముక్తి చెందడం కోసం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయంతో ఆ సైనిక చర్యతోని సెప్టెంబర్ 17న తెలంగాణకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఆ రోజే తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. కాబట్టి సెప్టెంబర్ 17న మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ విమోచన దినాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది.